ఐపీఎల్ 2024 68వ మ్యాచ్లో ఆర్సీబీ మరియు సిఎస్కే జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ రెండు జట్లకు ఎంత ఇంపార్టెంటో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మ్యాచ్లో ఏ టీం అయితే గెలుస్తుందో మోస్ట్ లైక్లీ వాళ్ళే ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అయితే అసలు మనం ఈ వీడియోలో ఈ మ్యాచ్కి సంబంధించిన టాప్ 5 ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 5 ఫ్యాఫ్ డు ప్లెసిస్ వర్సెస్ మహేష్ తీక్షణ. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ తీక్షణ గత మ్యాచ్లో పవర్ ప్లేలో అదిరిపోయే బౌలింగ్ చేశాడు. 3 ఓవర్స్ బౌలింగ్ చేసి చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. దీంతో ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఓపెనర్స్ అతని మీద ఖచ్చితంగా ఒక ప్లాన్తో రావాలి. మెయిన్లీ ఫ్యాఫ్ లాంటి ప్లేయర్కు చూసుకుంటే తీక్షణ మీద అంత మెరుగైన రికార్డు లేదు. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 4 ఇన్నింగ్స్లో తలపడితే 15 బాల్స్ ఎదుర్కొన్న అతను 16 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో తీక్షణ బౌలింగ్లో ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. సిడి తిరిగి విరాట్ కోహ్లీ పేస్ బౌలర్స్ మీద చాలా గట్టిగా అటాక్ చేస్తాడు. అండ్ అతనికి తీక్షణ మీద చూసుకున్న కొంతవరకు మంచి రికార్డే ఉంది. బట్ ఫ్యాఫ్ మాత్రం ఈ బౌలర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడాలి మరి వీళ్ళిద్దరి మధ్య జరగబోయే బ్యాటిల్లో ఎవరు పైచే సాధిస్తారనేదే. నెంబర్ 4 శివం దుబే వర్సెస్ లాకీ ఫెర్గ్యూసన్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోయే ది మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ శివం దుబేకి ఆర్సీబీ టీం అంటే చాలా ఇష్టం. వాళ్ళ మీద ఇప్పుడు కూడా రన్స్ కొడుతూ ఉంటాడు. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు అతను ఆర్సీబీ టీం మీద 4 ఇన్నింగ్స్లో ఏకంగా 227 రన్స్ కొట్టాడు. మెయిన్లీ యావరేజ్ తీసుకుంటే 113గా ఉంది. అలాగే స్ట్రైక్ రేట్ కూడా 170 ఉంది. సో నిజంగా ఈ మ్యాచ్లో దుబే అయితే ఆర్సీబీ టీంకున్న బిగ్గెస్ట్ థ్రెట్. బట్ అతన్ని కౌంటర్ చేసేందుకు వాళ్ళైతే లాకీ ఫెర్గ్యూసన్ లాంటి ఒక సూపర్ ఫాస్ట్ బౌలర్ని యూజ్ చేయాలి. మెయిన్లీ ఫెర్గ్యూసన్ ప్రజెంట్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే అతను పేస్తో దుబేని ఇబ్బంది పెట్టగలిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే శివం దుబేకి మరీ ఎక్కువ పేస్తో షార్ట్ బాల్స్ వేస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతాడు. సో ఇప్పటివరకు చూసుకుంటే ప్రీవియస్గా వీళ్ళిద్దరూ మొత్తం 2 ఇన్నింగ్స్లో తలపడ్డారు. అండ్ 2 ఇన్నింగ్స్లో 6 బాల్స్ ఆడిన దుబే 7 పరుగులు చేశాడు. అలాగే ఈ 2 ఇన్నింగ్స్లో అతను ఫెర్గ్యూసన్ బౌలింగ్లో అవుట్ కూడా కాలేదు. సో ఈ చిన్న శాంపిల్ బట్టి చూసుకుంటే లైట్గా శివం దుబే ఫెర్గ్యూసన్ బౌలింగ్ ఆడేందుకు తడపడుతున్నాడు. దీంతో ఖచ్చితంగా మనం ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరి మధ్య ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 3 విరాట్ కోహ్లీ వర్సెస్ తుషార్ దేశపాండే. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ కొడుతున్నాడు. ఎస్పెషల్గా 2 మ్యాచ్లో చూసుకుంటే అతని ఇంటెంట్లో చాలా చేంజ్ వచ్చింది. స్టార్టింగ్ నుండి అగ్రెసివ్గా ఆడుతూ బౌలర్స్ మీద అటాక్ చేస్తున్నాడు. అయితే సిఎస్కే టీం దగ్గర తుషార్ దేశపాండే లాంటి ఒక ఇన్ఫార్మ్ బౌలర్ ఉన్నాడు. మెయిన్ అతను పవర్ ప్లేలో బౌలింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా వికెట్స్ తీయగలుగుతున్నాడు. సో ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా మనం విరాట్ కోహ్లీ మరియు తుషార్ దేశపాండే మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మెయిన్ ఇప్పటివరకు చూసుకుంటే వీళ్ళిద్దరూ ఒక్కసారి కూడా తలపడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ జరగబోతుంది. చూడాలి మరి విరాట్ కోహ్లీ లాంటి ఒక వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ ఆపడానికి తుషార్ దేశపాండే ఎలాంటి ప్లానింగ్తో వస్తాడనేది. నెంబర్ 2 రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ యష్ దయాల్. ఇది కూడా పవర్ ప్లేలో ఉండబోయే మరి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రజెంట్ సిఎస్కే టీం తరఫున కన్సిస్టెంట్గా ఆడుతున్న బ్యాట్స్మెన్ వాళ్ళ కెప్టెన్ గైక్వాడ్. సో అతనైతే ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ కొడుతున్నాడు. బట్ ఎనివే అతనికి లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్కి అగెనెస్ట్గా కాస్త వీక్నెస్ ఉంది. సో ప్రజెంట్ అయితే దయాల్ చాలా వరకు మంచి ఫామ్లో ఉన్న బౌలర్. మెయిన్లీ ఇనీషియల్గా బాల్ ఎక్కువగా స్వింగ్ చేస్తూ ఉంటాడు. బట్ ఎనివే ఇద్దరి మధ్య చూసుకుంటే మాత్రం చాలా వరకు నెక్ టు నెక్ బ్యాటిల్ జరిగింది. మొత్తం 4 ఇన్నింగ్స్లో తలబడితే 32 బాల్స్ ఆడిన గైక్వాడ్ 52 పరుగులు చేశాడు. బట్ ఇలా వేగంగా ఆడే క్రమంలోనే అతని బౌలింగ్లో 2 టైమ్స్ కూడా అవుట్ అయ్యాడు. సో డెఫినెట్లీ మరోసారి పవర్ ప్లేయర్ ఇద్దరి మధ్య మనం ఒక ఇంక్రెడిబుల్ బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 1 రజత్ పటిదార్ వర్సెస్ రవీంద్ర జడేజా. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండిపోయి ఒక గేమ్ చేంజింగ్ బ్యాటిల్. మెయిన్ ఆర్సీబీ టీం కష్టాలు ఉన్న ప్రతిసారి కూడా పటిదార్ హాఫ్ సెంచరీ కొట్టి ఆదుకుంటున్నాడు. సో అతని గేమ్ ప్లాన్ ఒక్కటే, మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ను ఉత్తికారేయడం. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అతను జడేజా లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ను ఫేస్ చేయాలి. మెయిన్లీ జడేజా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అటాక్ చేస్తూ బౌలింగ్ చేస్తుంటాడు. పైగా అతని దగ్గర టన్నుల కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ మ్యాచ్లో అయితే పటిదార్కు జడేజాను కొట్టడం అంత ఈజీగా ఉండకపోవచ్చు. బట్ ఎన్ని ఇప్పటివరకు చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఒక్కసారి మాత్రమే బ్యాటిల్ జరిగింది. అండ్ ఒక్క ఇన్నింగ్స్లో 4 బాల్స్ ఆడిన పటిదార్ అవుట్ కాకుండా 4 పరుగులు చేశాడు. సో డెఫినెట్లీ మనమైతే మిడిల్ ఓవర్స్లో ఇద్దరు టాప్ క్లాస్ ప్లేయర్స్ మధ్య ఒక మంచి బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక వీటితో పాటు ఈ మ్యాచ్లో చాలా బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. మెయిన్లీ డెత్ ఓవర్స్లో దినేష్ కార్తిక్ మరియు షార్దుల్ ఠాకూర్ మధ్య ఒక హై వోల్టేజ్ బ్యాటిల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. మెయిన్లీ ప్రీవియస్గా షార్దుల్ ఠాకూర్ కొంతవరకు డీకేని కంట్రోల్ చేస్తూ ఒకసారి అవుట్ చేశాడు. అలాగే ప్రజెంట్ అతను ఫామ్ చూసుకున్న చాలా అద్భుతంగా ఉంది. సో డెఫినెట్లీ వీళ్ళిద్దరి మధ్య మనమైతే ఒక మంచి హై వోల్టేజ్ బ్యాటిల్ చూడొచ్చు. అలాగే మ్యాచ్లో విల్ జాక్స్ ప్లేస్లో మ్యాక్స్వెల్ వస్తాడు కాబట్టి అతనికి జడేజాకి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ జరగవచ్చు. మెయిన్లీ జడేజా మ్యాక్స్వెల్ ఇప్పటివరకు 6 టైమ్స్ అవుట్ చేశాడు. ఈవెన్ పవర్ ప్లేయర్ రచిన్ రవీంద్ర మరియు సిరాజ్ కూడా ఒక మంచి బ్యాటిల్ ఉంటుంది. అలాగే మిడిల్ ఓవర్స్లో డారెల్ మిచెల్ మరియు కరణ్ శర్మ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మ్యాచ్లో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. మరి మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.